వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టవద్దు అంటూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లాలో 40 కిలోల ఎండు గంజాయి 50 గ్రాముల హ్యాష్ ఆయిల్ పట్టివేత. కాకినాడ తునిలో హైడ్రా బుల్డోజర్ యాక్షన్ స్టార్ట్. యాదాద్రి లాంటి అద్భుత కట్టడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది నటుడు సుమన్. మైబాద్ జిల్లా సెరూర్ మండలంలో కిసాన్ పరివార్ సీఈఓ వివేక్ విస్తృత పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కాల్వబుగ్గ రామేశ్వరం దేవాలయం ఆవరణలో ఉన్న కోనేరు వద్ద అద్భుత దృశ్యం. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని కల్వనివ్వగా కోనేరు. ఇది సైన్స్ అనుకునే వారికి ఇది సైన్స్ కానీ ఇది దేవుడి లీల అనుకుంటే ఖచ్చితంగా దేవుడి మహిమే కదా. మన పురాతన దేవాలయాల నిర్మాణంలో ఋషుల తపశక్తి దారపోయడమే ఇటువంటి విశిష్టతలకు మూలం. ఎర్ర నీళ్లు రాని రాసు లోపలికి అంతరంగా దొబ్బుతుంది నీళ్లు బయటికి. అక్కడ చూడ ఆడ తెల్లగైతే చూడు నీళ్లు. చిన్న కొనట్లకమ్మా కాకినాడ జిల్లా ఇంజరం గ్రామంలోని శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ్ గ్రామోత్సవ సేవ గురువారం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ షిరిడి సాయినాథ్ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్లు రామమూర్తి సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయినాథ్ గ్రామోత్సవ సేవ ఇంజరం పురవీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యావత్ మంది భక్త మహాశయులు పాల్గొని సర్వదేవత స్వరూప శ్రీ సాయినాథ్ మహారాజ్ కృపను పొందారు.
40 కిలోల ఎండు గంజాయి 50 గ్రాముల హ్యాష్ ఆయిల్ పట్టివేత. టాస్క్ ఫోర్స్ ఎన్ఏబి జాయింట్ ఆపరేషన్ చేసి వాహనాల తనిఖీలో పట్టుకున్న పోలీసులు. నారాయణఖేడ్ నగల్గిద్ద వద్ద KA 29N1 460 కారులో ఘాటైన వాసన రావడంతో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు కారులో ఉన్న 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని పాత నేరస్తుడు మల్లగొండిని అరెస్ట్ చేసిన పోలీసులు. బీరగుండాలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న అభిలేష్ సాయి శివ ప్రేమ్లను అరెస్ట్ చేసిన అమీన్పూర్ పోలీసులు. చదువుకునే రోజుల్లోనే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ 3 యువకులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేష్. ఉన్నారు ఒరిస్సా బార్డర్లో ఒరిస్సా పోలీసులతో కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాము. ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటు యాంటీ నార్కటిక్స్ బ్యూరో స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరో తోటి కూడా సహకారంతో కూడా వీ హ్యావ్ డెవలప్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రానున్న కాలంలో ఇంకా ఎక్కువ అరెస్టులు ఇంకా ఎక్కువ సీజర్లు చేసే అవకాశం ఉంది. మన దగ్గర అమ్మినా అమ్మకుండా ట్రాన్స్పోర్ట్ మన ఏరియా నుండి పోయినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంగారెడ్డిలో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా చేయడానికి ఈ యాంటీ నార్కోటిక్స్ సెల్ అలాగే CCS ఆఫీసర్స్ అండ్ అలాగే లా అండ్ ఆర్డర్ ఆఫీసర్లు అందరూ కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగానే మేము ఈ మెగా వెహికల్ చెకింగ్ అని ఏదైతే డాగ్ స్క్వాడ్ను కూడా యూజ్ చేయడం జరుగుతుంది వెహికల్ చెకింగ్స్ టైంలో. సో ఎస్పెషల్లీ 2 కేసెస్లలో బాగా పనిచేసిన కేసులో మనకి అమీన్పూర్ క్రైమ్ నెంబర్ 648/2024 దీనిలో హ్యాష్ ఆయిల్ చిన్న చిన్న ఆయిల్ ఇప్పుడు గాంజా పెద్ద మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అవుతుందని ఈ గాంజా అఫెండర్స్ అంతా కూడా ఏంటంటే దాన్ని ఒక ఆయిల్ లాగా మార్చి చిన్న చిన్న పరిమాణంలో అంటే ఈజీగా ఒక సింగిల్ పర్సన్ కూడా క్యారీ చేసేలాగా చేయడం జరుగుతుంది. ఇది అరకులో సుబ్బారావు అనే వ్యక్తి దీన్ని తయారు చేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి గాంజా సేకరించి అక్కడ ఈ ఆయిల్ రూపంలో దాన్ని హ్యాష్ ఆయిల్ లాగా చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బీరంగూడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మాకు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దానిలో మాకు మొత్తం 7 అక్యూజ్లు దొరికారు. దాదాపు 11 చిన్న బాటిల్స్ చిన్న 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 మన జెండు బాంబ్ టైపు ఉన్న 11 డబ్బాలు దొరికాయి చిన్నవి. మొత్తం కలిపి 50 గ్రాముల వరకు ఉంటుంది. సో క్రైమ్ నెంబర్ 648/2024 దీనిలో మొత్తం 7 నిందితులు ఉన్నారు. దీనిలో దాసు శివ 26 years అండ్ ఈయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు. కోయిల ఈ గాంజాకి సంబంధించి NDPS సంబంధించి యాంటీ నార్కోటిక్స్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో చేసిన వర్క్ వల్ల మనకు చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. సో లాస్ట్ మంత్ చిరాగ్పల్లిలో 140 kg గాంజా పట్టుకోవడం జరిగింది. దానిలో ఒక ఫ్రంట్ పైలటింగ్ చేసి ఒక కార్ అనేది అప్పుడు మిస్ కావడం జరిగింది. సో దాన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఈరోజు మాకు ఆ రోజు మిస్ అయిన కారు మరి అతని వ్యక్తి మరి ఇంకొక 40 kg గాంజా కూడా ఈరోజు మనూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మార్నింగ్ టైంలో ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ నెంబర్ KA 29N1640. సో దీనిలో మల్లుగొండ అని ఒకతను వాళ్ళ తండ్రి పేరు శ్రీపతి, ఈయన బాల్కే టౌన్ బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం. ఈయన చెందిన అతను మళ్ళీ అగైన్ 2వసారి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. సో ఇతను ఒక్కడే కాదు, ఈయన బేసిక్గా వీళ్ళంతా కూడా ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళకి మెయిన్ పర్సన్ దాదా పాటిల్ అని చెప్పేసి మహారాష్ట్రలో సోలాపూర్ గ్రామానికి చెందినవాడు అతను ఉన్నాడు. సో అతను వీళ్ళందరినీ ట్రాన్స్పోర్టర్స్ని పెట్టేసుకుని ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి డిస్టిక్ నుండి సప్లై చేయడం జరిగింది. సో దీనిలో ఈ గ్యాంగ్ మొత్తంలో ఇది ఒక అంతర్రాష్ట్ర గ్యాంగ్, గాంజా గ్యాంగ్. సో దీనిలో లాస్ట్ వీళ్ళంతా కూడా ఈ టీంలో మల్లేష్ నాయక్ అని చెప్పేసి మల్లేష్ జాదవ్, దాదా పాటిల్, రాహుల్ చక్రవర్తి. సో ఈ కేసులో ఏ కేసులో అయినా కూడా మనము సోర్స్ను కూడా అంటే ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి పోతుంది డెస్టినేషన్ కూడా పట్టుకోవడం జరిగింది. రాహుల్ చక్రవర్తి అని ఒరిస్సాలో ఉన్నాడు, అతన్ని ఐడెంటిఫై చేసాము, తొందరలోనే పట్టుకుంటాము. సో ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన అతను మనకి ఇతను మల్లుగొండ మల్లేష్ నాయక్ అని ఉన్నాడు. అండ్ రిసీవర్ అంటే తీసుకునే అతను సోలాపూర్లో దాదా పాటిల్ అని ఉన్నాడు. తను కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్.
కాకినాడ తునిలో హైడ్రా బుల్డోజర్ యాక్షన్ స్టార్ట్. వీరవరపుపేటలో భారీ బందోబస్తుతో కూల్చివేతలు. ఓ ఇంటి మొదటి అంతస్తు అనుమతి లేకుండా నిర్మించి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కట్టారని హైకోర్టులో కేసు వేసిన అడ్వకేట్. ఇవాళ ప్రహరీ గోడ మొదటి అంతస్తును కూల్చిన అధికారులు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశాం. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని కూల్చడంతో కన్నీరు మున్నీరుగా విలవిస్తున్న ఇంటి ఓనర్ రమణమ్మ. కక్షపూరితంగానే నా ఇంటిని కూల్చారంటూ రమణమ్మ ఆవేదన. అనుమతి లేకపోతేనే నా ఇంటికి పన్ను ఎందుకు కట్టించుకున్నారు? రమణమ్మ, ఇది మాకు వారసత్వంగా వచ్చిన భూమి, మేమేమి ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదు, రమణమ్మ బంధువులు ఆరోపించారు. అదే కోర్టు కంటెం తప్పి కోర్టు రావాలి మీరు రండి రావాలి. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని పోలీసు వారు కమిషనర్లు అందరూ వచ్చి ఇల్లు కోల్పోలేసారు. ఇంకెందుకు బాబు, ఏం న్యాయం జరిగింది? ఎంతమంది వాళ్ళు మీద పడ్డాను బాబు, ఎన్నాళ్ళు వాళ్ళు కూడా కాల్చేశారు పోలీసు వాళ్ళంతా కూడా కాల్చేశారు. అయినా సరే నాకు న్యాయం జరగలేదు. ఎంత బాబు, 15,000 ఇల్లులు ఉన్నాయని నా ఇల్లు అక్కడ జరిగిందా ప్లాన్ లో లేదని కొట్టేశారు. సంవత్సరాలు బట్టి మా అత్తమామలు వాళ్ళ అత్తమామలు అందరూ గడించిన స్థలం అండి ఇది. ఇక్కడికి మున్సిపాలిటీ వారికి సంబంధం లేదండి, ప్రభుత్వం వారు కూడా రానకి సరిపోరండి. ఇది మేము 100 సంవత్సరాలు బట్టి మా అత్తమామలు వాళ్ళ అత్తమామలు గడించిన స్థలం అండి. మాకు పంచారండి. మాకు మా మామగారికి 6 పిల్లలండి, 6 పిల్లలకి సమానంగా పంచారండి. పంచితే మేము 6 ఇల్లులు కట్టుకున్నామండి. ఇల్లులు కట్టుకుంటే మా ఏడబడిసోళ్ళు వాళ్ళకి ట్రాక్టర్లు ఉన్నాయని ఎదురు ఖాళీ స్థలం ఉంచుకున్నారండి. అదే రోడ్డు అన్నట్టుగా అతను ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి ఈ కుటుంబం వాళ్ళు. అతను ఏం చేశారంటే, అతను లారంటే అతను ఎవరో మాకు తెలియదు. అతనికి ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ కొనుక్కోలేదు. అతను ఇక్కడ కుటుంబం అతను లేదు, ఎవరు లేరండి అతనికి. ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలు ఆలకిచ్చి ఈ తరిపల్లి అర్జున్ రావు అయినా ఏకమయ్యి పార్ట్నర్లు అండి. వాళ్ళ పార్ట్నర్లు ఆలోచించుకొని తెరపల్లి అర్జున్ రావు కోసం ఇతను మా తెరపల్లి అర్జున్ రావు వర్సెస్ యాళ్ల రమణమ్మ కేసులో మన గౌరవ హైకోర్టు వారేమో మొన్న లాస్ట్ మంత్ 27/9/2024 కంటెంట్ కేసు కింద స్వీకరించి ఆ పాత కమిషనర్ గారిని 2 years ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి దాని ఆ సందర్భంగా పాత కమిషనర్ రాజు గారి మీద కంటెంప్ట్ చేస్తూ అతన్ని వ్యక్తిగతంగా అయ్యారు. అతను తర్వాత ప్రెసిడెంట్ కమిషనర్ నాకు మీరే యాక్షన్ తీసుకున్నారు కాబట్టి రేపు 18వ తారీఖున వాయిదా ఉంది. రేపు 18వ తారీఖున ఏ యాక్షన్ తీసుకున్నారు, తీసుకోకపోతే మీరు పర్సనల్గా కోర్టుకు వచ్చి హాజరవ్వాల్సి వస్తుంది. మీరు ఎంత డిమాలిష్ చేయదలుచుకున్నారు, అనాథరైజ్ స్ట్రక్చర్ ఓన్లీ కన్స్ట్రక్షన్ అనాథరైజేషన్ ఎంతవరకు చేయాలి అని కోర్టు వారు ఆదేశాల ప్రకారం ఈవేళేమో పోలీస్ ఎస్పర్ట్ రెవెన్యూ వాళ్ళు మేము అందరి సిబ్బంది సహకారంతో ఈవేళ అనాథరైజ్ స్ట్రక్చర్స్ రిమూవ్ చేయడానికి చేసేవాడి కార్యక్రమం, అంతే తప్ప ఇందులో వేరే లేవు. ఇది పూర్తిగా హైకోర్టు వారి తేదీ 27/9/24
జారీ చేసిన ఉత్తర్వులను అమలుపరచడానికి ఇవాళ ఈ డిమాలిష్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. కాబట్టి ఇది ఏంటంటే ఇవాళ చేసిన తర్వాత రేపు హైకోర్టు వారు రిప్లై ఇస్తే ఈ మిగతా కోర్టు కూడా చేతికి అందిన పంట వర్షార్పణం. గన్నేరు వరం గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి చేతికి అందిన పంట వర్షార్పణం అయింది. గన్నేరు వరం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి రైతులు పోసిన ధాన్యం కుప్పలు భారీ వర్షానికి కొట్టుకొని పోయాయి. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం కావకపోవడం, సెంటర్ నిర్వాహకులు ధాన్యం తడవకుండా ఉండే టార్పీలను ఇవ్వకపోవడంతో ధాన్యం వర్షంలో తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి లాంటి అద్భుత కట్టడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఈ ఆలయం అభివృద్ధి కాకముందు ఎలా ఉండేదో నాకు తెలుసు. అందరూ ఎన్నో వ్యయప్రసనాలు పడేవారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గుడి లోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. నటుడు సుమన్. గారు చేసేటప్పుడు వచ్చాను, అప్పుడు పూర్తిగా అవ్వలేదు. మా అభిమాని శ్రీధర్ తీసుకొచ్చి అన్ని చూపించారు. అయితే మొత్తం పూర్తి అయిన తర్వాత ఈరోజు నేను వస్తున్నాను. నిజంగా ఈ విషయంలో మరి కేసీఆర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేది నాకు తెలుసు. ఇప్పుడు టోటల్గా చూసేటప్పుడు లోపలికి వెళ్ళి కానీ బయట కానీ చూసేటప్పుడు అసలు ఎంత మార్పు ఉంది. చాలా మన తెలంగాణకే వచ్చి ఒక చాలా గర్వకరమైన ఒక విషయం. ఇంత బ్రహ్మాండంగా ఎంతమంది కష్టపడ్డారు, ఎంత నష్టపోయింది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ మొత్తానికి మన రిజల్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది అద్భుతమైన ఒక గుడి అయిపోయింది. ఇది ఒకటే మన తెలంగాణ వాళ్ళకే కాదు, ఇది రేపు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు, మన సౌత్ ఇండియా నుంచి కూడా అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అంటే వెంటనే వాళ్ళు యాదాద్రి గురించే చెప్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ విధంగా స్వామివారు కూడా ఏంటంటే ఆయన ఆశీర్వాదం అందరికీ ఇవ్వాలి. వాళ్ళ కష్టాలన్నీ దూరం అయిపోయి వచ్చిపోయి వాళ్ళందరూ కష్టాలు దూరం అయిపోయి అందరూ సంతోషంగా, అంటే పెళ్ళిళ్ళు కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ, రాజకీయం కానీ, మాలాంటి మా సినిమా వాళ్ళు కానీ అందరూ రావాలి ఇక్కడికి. ఇది అంటే అద్భుతం చెప్పడం కాదు, ఇంకా చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉంది నాకు తెలుసు. ఈరోజు వచ్చేటప్పటికి బయట ఈ నడిచే చోట లోపల గుడి లోపల అసలు లోపల ఎంటర్ అవ్వగానే ఒక భక్తి వస్తుంది. మనం అన్నీ మర్చిపోతున్నాం. బయట ఏంటంటే ఏదో ఆలోచనలు ఉన్నాయి, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోతున్నాం. సో ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పెట్టారు. నిజంగా ఆయనకి నాకు ధన్యవాదాలు చెప్పాలి. అదే మాదిరిగా ఆ ఆఫీషియల్స్, అంటే నేను ఒకరి పేరు చెప్పను, ఎవరైతే ఈరోజు అందరూ ఉన్నారో, ఎందుకంటే అందరు కలిసి ఉంటేనే అది అవుతుంది. సో అందరికీ నేను నమస్కారం పెట్టి, ముఖ్యంగా వస్తున్న అంటే మన పుణ్యక్షేత్రం వస్తున్న యాత్రికులు ఒకటే అండి, ఇది శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు, మనం కూడా శుభ్రంగా మెయింటైన్ చేయాలి. అంటే తినేసి ఏదైనా అక్కడ పడేసి ఇక్కడ పడేసి గలీజ్ చేయకుండా మనం ఏంటంటే దాన్ని కాపాడాలి. అంత కష్టపడి మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం అందరికీ అది అందాలి. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు నాకు వచ్చి సాయం చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ అధికారులు సార్ ఉన్నారు, అందరూ వచ్చినారు. అందరికీ చేతులెత్తి దండం పెట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడాలి. మనదని చెప్పి మనం కాపాడాలి. అంటే సంబంధం లేదు, వచ్చాం పోయాం కాకుండా ఇది మనం కాపాడాలి. కాపాడి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరంగల్ పోతన్ నగర్ లేక్ వ్యూ బార్లో మద్యం బాటిల్లో చెత్త రావడంతో కస్టమర్ల ఆగ్రహం. బార్లో మద్యం సేవించడానికి వెళ్లిన కస్టమర్లు బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ ఆర్డర్ చేసి సేవిస్తుండగా బాటిల్లో చెత్త కనిపించడంతో ఆశ్చర్యపోయిన కస్టమర్లు బార్ యజమానులను ప్రశ్నించడంతో కొత్త మద్యం బాటిళ్లను ఇచ్చిన యాజమాన్యం. మధ్యలో చెత్త రావడంపై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని కస్టమర్ల డిమాండ్.
కోనసీమ జిల్లా తూర్పుపాలెం తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారి భయంకరంగా ఉంది. తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతుండడంతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకొని వస్తుంది. తీరం వెంబడి ఉన్న చేపలు, రొయ్యల చెరువులోకి సముద్రం నీరు చేరి అపారమైన పంట నష్టం జరిగిందని పోతున్నారు. సముద్రం ముందుకు వచ్చి పంట పొలాల్లో నీరు చేరటంతో రైతుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు రాలేదు. నా పేరు గంటారు రాజకుమార్ అండి. మాది తూర్పుపాలెం గ్రామం, మల్లిపురం మండలం చెందిందండి. మరి చేపల చెరువు వేసుకున్నామండి. ఈ తుఫాను ప్రభావం వల్ల మొత్తం చాలా నష్టపోయామండి. లక్షల్లో 3 కేజీలు కొండ చేప వేసామండి. పంట చేతిపోతుందని చాలా ఆశపడుతూ ఉన్నాం. ఈ సమయంలో సునామీ ప్రభావం వల్ల, ఈ వరదల వల్ల వచ్చి మునిగిపోయి మొత్తం చేప అంతా కొట్టుకుని వెళ్ళిపోయిందండి. చాలా నష్టపోయామండి. లక్షల్లో లాసిపోయి దీని మీద ఆధారంతో చాలా ఆశపడతా దీని మీద పెట్టుకున్న ఆశంతాన్ని నెరవేర్చుకుని అది గంగా ప్రవేశం అయిపోయిందండి. కనుక ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆదరించి మమ్మల్ని ఏమైనా కొంచెం పైకి ఇస్తారని ఆశిస్తున్నామండి. దీని మీద దిక్కు దివానంతో ఆధారపడి దీని మీద పెట్టుకున్నామండి. ఆశలన్నీ ప్రవేశం చాలా అయిపోయిందండి. కనుక ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించి మాకు ఏమైనా కొంచెం సహాయం చేస్తారని ఆశిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమన్నా మాకు సహకారం చేయాలని ఎమ్మెల్యే గారు మన దేవవర ప్రసాద్ గారు కూడా స్పందించి మాకు ఏమైనా సహాయం కారణంగా ప్రతిసారి కట్టాలు అనేది ముందుకు రావటం, మా చెరువులు కానీ ఈ పొలాలు కానీ మొత్తం మునిగిపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి. ఈ అధికారులు అయితే ఏం పట్టించుకోవట్లేదు. ఒకసారి పట్టించుకుని మా
మా సమస్యను కొంచెం పట్టించుకుంటారని మేము కోరుచున్నాము. ఈ తుఫాన్ వల్ల ఈ కట్టలు కావడం బాగా ముందుకు వస్తాం జరుగుతుంది. బాగా ఇబ్బందిగా పొలాలన్నీ మునిగిపోయి మొత్తం అన్ని చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇటువంటి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు. దీనికోసము ఈ మీరు బాగా ఒకసారి పట్టించుకుని ఈ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా పట్టించుకుని మా సమస్యలను కొంచెం చూస్తారని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.